సారి ఒక మాట చెప్తాడు ఒక ఆఫీసర్, మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు పోయి అటు కూర్చోండి అంటాడు. వెళ్ళిపోయి కూర్చుంటే తిట్టే పరిస్థితి ఏదండి? అవునా కదా? నేను ఎందుకు పోవాలి అంటాడు. ఇక అక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ ఎందుకు పోవాలి అనే దగ్గర స్టార్ట్ అయినప్పుడు అది కొంచెం పీక్ పోయినప్పుడు మీరు అన్న లాంగ్వేజ్ బయట. నేను పరకాల సీఏ ఉన్నప్పుడు అంటే జనరల్గా నాకుండే హ్యాబిట్ ఏంటంటే నేను ఎక్కడ ఉద్యోగం చేసినా స్కూల్స్కు, కాలేజెస్కు, హాస్టల్స్కు పోతుంటా పిల్లలతో మాట్లాడాలని. నాకు అదొక అలవాటు. ఒక 7th క్లాస్ అమ్మాయి నన్ను అడిగింది, సార్ గుడి దగ్గర కూడా మీ వాళ్ళు లాఠీతో కొట్టడానికి ఊరికొస్తారు, అరుస్తారు, చేస్తారు, అన్నీ చేస్తారు, ఎందుకు సార్ అట్లా చేస్తారు అంటే క్వశ్చన్ కరెక్ట్ క్వశ్చన్ అది. దాంట్లో అమ్మాయి అడిగిన దాంట్లో తప్పులేదు, చాలా కరెక్ట్ అడిగింది. కానీ ఇక్కడ ఆన్సర్ ఏంటంటే దానికి పండగ మీరు అందరి ఇళ్లలో చక్కగా తలంటి స్నానం చేసుకొని మంచి బట్టలు వేసుకొని భార్య పిల్లలతో మంచి కుటుంబ సమేతంగా బయలుదేరి ఒక గుడికి దర్శనానికి పోయి పూజ చేయించుకొని కొబ్బరికాయ కొట్టుకొని ప్రసాదం తీసుకొని రావాలి. ఇది మీ ప్రోగ్రామ్, అంతేగా? మేము పొద్దున్నే తయారై మీరు రావడానికి ఒక గంట 2 గంటల ముందు యూనిఫామ్ వేసుకొని మా భార్య పిల్లలేమో గుడికి పోతారా ఇంట్లో ఉంటారా మేము పట్టించుకోకుండా అక్కడికి వచ్చి ఉద్యోగం చేస్తాం. మీరు లైన్లో వస్తారు. దేవుడు ఎక్కడికి పోడు, అక్కడే ఉంటాడు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకు దర్శనం అవుతుంది. మీ వంతు వచ్చినప్పుడు మీకు దర్శనం అవుతుంది. కానీ మనం ఏం చేస్తాం, మనం అనే పదం వాడుతున్నాం ఇక్కడ. ఎందుకంటే వీ ఆల్సో పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ సొసైటీ. మేము ఇన్నే ఉంటాం కాబట్టి మనం ఏం చేస్తామంటే తోసుకుంటూ పోతాం. దాంట్లో ఓల్డ్ లేడీస్ ఉంటారు, చిన్నపిల్లల్ని ఎత్తుకున్న తల్లులు ఉంటారు, ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, ముసలాయన ఎవరో ఉంటాడు. ఈ తోసుకునే దాంట్లో నీ బలం ఉన్నది బాగానే ఉన్నది, మరి బలం లేని వాళ్ళ పరిస్థితి ఏంది? నువ్వు ఎందుకు తోయాలి అంటున్నాను. అవసరమే. నువ్వు సినిమా టికెట్ల కోసం పోలే, బుకింగ్లో టికెట్లు అయిపోతేనే భయం లేదు, నీ ఫేవరెట్ హీరో సినిమా మిస్ అవుతామని బాధ లేదు, దేవుడు అక్కడనే ఉంటాడు, గుడి బంద్ కాదు మిమ్మల్ని అందరు దర్శనం ఇచ్చేంత వరకు. ఒక పావుగంట కాకపోతే అరగంట తర్వాత నీకు దర్శనం అవుతుంది కదా. వై కాంట్ యూ స్టాండ్ ఇన్ లైన్, క్యూ లైన్? నిమ్మలంగా నిలబడి ఒక మనిషి అనక మనిషి స్పేస్ ఇచ్చి నిలబడు, తప్పేంది? కానీ అట్లుండదు పరిస్థితి. తోసుకుంటా వాళ్ళ మీద ఒక సిమెంట్ బస్తాలు పడ్డట్టు ఇక్కడ పోలీసు పని పడతారు. మీరు ఇన్వైట్ చేస్తే కదా మేము వస్తాము. మీరు ఇన్వైట్ చేయకుండా మీ లైన్లో మీరుండి మీ దర్శనం మీరు చేసుకొని మీ బండి మీరు ఎక్కి వెళ్ళిపోతే మాకేం పని? మా కానిస్టేబుల్ కూడా చక్కగా చెట్టు కింద కూర్చొని ఇంత పులిహార పొట్లం పట్టుకొని తినుకుంటూ కూర్చుంటాడు. వాడు లేవాల్సిన పని ఏంది, లాఠీ పట్టాల్సిన పని అంటే నేనేమంటా అంటే మీరు ఇన్వైట్ చేయకండి పోలీస్ని, పోలీసుకు పని చెప్పేదాకా తీయకండి. స్పెషల్లీ అంటే ఇది సాధ్యమయ్యే పని కాదు, కానీ నా స్లోగన్ ఏంటంటే అసలు పోలీసుకు పని ఉండకూడదు. ఎవరి సెల్ఫ్ డిసిప్లిన్ వాళ్ళకుండి, ఎవరి సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకుండి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతే పోలీసుకు పని ఎందుకు? అంటే పోలీసు రహిత సమాజం కోరుకోవటం కూడా అది కొంచెం ఇబ్బందికరమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడన్నా అంతే రక్షక భటుడు అంటే ఉండాలి కదా, వాళ్ళు లేకపోతే ఎట్లా? మీకు ఇబ్బంది. ఇప్పుడు మీరు క్వశ్చన్స్ వేసినా మీకు కరెక్ట్గా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఫస్ట్ చూసేది మా వైపు. ఇప్పుడు మేము మీకు కరెక్ట్గా పని చేయగలిగితే మీరు అప్రిషియేట్ చేస్తారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాం అనుకోండి మీరు తిట్టుకొని పోతారు. కానీ సార్ మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ మీరు ఎక్స్పీరియన్స్లో కావచ్చు, వయసులో కావచ్చు, చాలా పెద్ద వ్యక్తి కాబట్టి అడగాల్సింది సమయం వచ్చింది కాబట్టి అడుగుతున్నా సార్. ఇది నా వ్యక్తిగతం కాదు, ప్రజల్లో ఉన్న డౌటే. ప్రజలు పోలీసులు అని అంటే రక్షక భటులు కాదు, రాజకీయ నాయకులకు బంటులు అని చెప్పి మాట్లాడుతుంటారు. వాళ్ళకు బంటు లెక్క అవుతున్నారు ఈరోజు జరుగుతున్న సమాజంలో. మనం అంతా ఒక దగ్గర వేసుకొని చూస్తే ఈ అంశం తెర మీదకి బాగా వస్తుంటుంది సార్. రాజకీయ నాయకులకు వత్తాసు పలకడం పోలీసులకు అలవాటైంది, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు సేవలు చేయడం పోలీసుల ప్రధాన లక్ష్యంగా మారింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు సార్. ఎంతవరకు వాస్తవం సార్? అంటే మీరు ఫస్ట్లో అన్నట్టు నేనేమంత పెద్దోన్యం కాదు. అవును సార్, లేదు, ఐఎమ్ వెరీ స్మాల్ మ్యాన్. మీరు అన్న పాయింట్ ఎక్కడ వస్తున్నది అంటే రాజకీయం కూడా మారింది. అంటే మీరు అనొచ్చు నేను ఏ క్వశ్చన్ వేసినా కూడా మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఐఎమ్ నాట్ ప్రొటెక్టింగ్ పోలీస్ డిపార్ట్మెంట్. నేను వాస్తవం చెప్తాను. మీరు నేను ఉద్యోగం చేసిన దగ్గర ఎక్కడన్నా నా సబార్డినేట్ ఆఫీసర్స్ని అడగండి, వాళ్ళు చెప్తారు నేను ఎట్లుంటాను. వాళ్లకు ఉన్నంత క్లాసు నాతోని ఇక వేరే ఎవరికి ఉండదు అన్నట్టు. మేము మాట్లాడేటప్పుడు చాలా ఆలోచించి మేము మాట్లాడాలి. రాజకీయం కూడా మారింది. మీకు రాజకీయం మారింది అనాలి అంటే మొన్న ఎక్కడో బై ఎలక్షన్ జరిగితే మాకు డబ్బులు లేదని రోడ్డు మీద కూర్చొని ధర్నా చేశారు ప్రజలు. అంటే మనం ఏ రోజు నుంచి ఎక్కడికి వచ్చినాం చూడండి. నేను మొన్న ఏదో పేపర్లో కూడా చూసినట్టున్నా, ఎలక్షన్ కమిషన్ కూడా దాని మీద ఏదో కామెంట్ చేసింది అని మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు. ఇప్పుడు ఇట్లాంటి స్థితిగతులు వచ్చినప్పుడు కొంతమంది పొలిటీషియన్స్ ఏం చేస్తారంటే నాకు కావాల్సిన అధికారి కావాలా, నేను మెచ్చిన అధికారి నచ్చిన అధికారి నాకు కావాలా, నియోజకవర్గాలలో మండలాలలో తీసుకెళ్తారు. సరే నాకైతే తెలియదు, నేనైతే ఎవరికి ఎప్పుడు ఇవ్వలేదు, కానీ ఆ పోస్టింగ్స్ కూడా డబ్బుల మీద ఇస్తారని ఆ తీసుకున్నవాడు
మరి పెట్టుబడి పెట్టినాక లాభం తీసుకోవాలిగా, తీసుకుంటాడు కదా, తీసుకోవాలి కదా. మిమ్మల్ని డైరెక్ట్గా ఒక పోస్టింగ్ ఇచ్చేసిర్రు అనుకోండి, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎవరైనా ఇంత డబ్బులు అడిగితే ఇచ్చి పోస్టింగ్ పోయింది అనుకోండి, మరి ఆయన ఏమన్నా ఆ భార్య పిల్లల సత్యహరిశ్చంద్రుడి దగ్గర తాకట్టు పెట్టి అమ్మే తెస్తాడా ఏమి? కాదు కదా. ఈ ప్రశ్న నేను ఒక పొలిటీషియన్ అడిగిన, నువ్వు తీసుకున్నాడు ఏంటి, మరి నీకు ఇచ్చి రావటం ఏంటి, మళ్ళీ వీడు ప్రజల దగ్గర నుంచి తీసుకున్నాడు ఏంది కేసులల్లా, ఈ సిస్టమ్ ఎందుకు పెట్టినావని నేను ఒక పొలిటీషియన్ అడిగిన. అడిగితే ఆ పొలిటీషియన్ నాకు ఇచ్చిన ఆన్సర్ ఏం తెలుసా, ఎలక్షన్స్ అప్పుడు నేను పంచలేదా జనాన్ని అన్నాడు. ఎలక్షన్స్ అప్పుడు నేను జనాలకు పంచలేదా, మరి నా డబ్బులు నాకు ఎట్లా రావాలి అన్నాడు. సైక్లింగ్ మనీ ట్రాన్సాక్షన్ అనేది ఇప్పుడు ఏమైందంటే అదొక మ్యాండేటరీ అన్నట్టు చెప్తున్నారు సార్ మీరైతే. నేను చెప్పట్లే, నేను విన్నది చెప్తున్నా. జరిగేది ఇప్పుడు సరే మీరు ఇది అన్నారు కాబట్టి నేను చెప్తా. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయిగా, మీరు చెప్పండి ఏ నియోజకవర్గాలు ఎంత డబ్బు పంచారు, ఎక్కడ ఉందా మీరు చెప్పండి. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. నేనేమంటా అంటే మనము ఏ దారిని ఎంచుకుంటామో మనం ఆ దారినే పయనిస్తుంటాం. నువ్వు డబ్బులు ఇచ్చి అధికారానికి రావాలనుకుంటావు, మళ్ళీ డబ్బులు తీసుకొని పోస్టింగ్ ఇవ్వాలనుకుంటావు. నువ్వు డబ్బులు ఇచ్చి పోస్టింగ్కు రావాలనుకుంటావు, మళ్ళీ డబ్బులు తీసుకొని మళ్ళీ జమ చేసుకోవాలనుకుంటావు. నువ్వు ఆ దారి ఎంచుకుంటే అదే వస్తుంది. ఆ దారి ఎంచుకోలేదనుకోండి, ఒక ఎస్ఐ గారు పోస్టింగా మంచోడా, లేదా ఒక ఎంఆర్ఓ మంచోడా, ఒక ఏఈడి మంచోడా, పోస్టింగ్ పని చేసుకుంటాడు, మరి రానివ్వరు. నేనేమంటున్నా సార్ అంటే మీ డిపార్ట్మెంట్లో ఉన్న లైన్ని కొంచెం క్రాస్ చేసి 5 ఏళ్ల కోసం వచ్చిన రాజకీయ నాయకుల కోసం మీరు మారిపోవాల్సినంత అవసరం ఉంది. రూల్స్ ఎథిక్స్ని పక్కన పెట్టి వాళ్లకు ఒక పర్సనల్ ఎజెండా లెక్క పనిచేయడం అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇక్కడ ఎథిక్స్, పాలిటిక్స్, రాజకీయము, ఎజెండా, ప్రభుత్వము ఇవన్నీ మనం మాట్లాడే స్థితి సొసైటీలో లేం మనం. అర్థమైందా? దీన్ని ప్రక్షాళన చేసే దిశగా పోకపోతే మీరు ఏ రకంగా క్వశ్చన్ అడిగినా కూడా, మీరు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టేటట్టు నాకేం చేసినా కూడా నేను ఒకటే మాట చెప్తా, మనం పోతున్న మార్గం ఏదైతే ఉన్నదో అది మనల్ని తీసుకుపోయి ఒక అంధకారంలో నెట్టేస్తుంది. దీనికి పూర్తి స్థాయి ప్రక్షాళన జరిగే మార్గంలో కనుక మనం ఎంచుకొని ఈ సొసైటీని తీసుకుపోకపోతే మనకు తెలవకుండానే మనం ఒక అగాధంలో పడిపోతాం. దీంట్లో మనం ఎవరిని బ్లేమ్ చేయొద్దు, అందరూ భాగస్వాములే. దీంట్లో సామాన్యుడి దగ్గర నుంచి ఉన్నత శిఖరాల మీద కూర్చున్నంత వరకు అందరూ భాగస్వాములు. మీకు ఎగ్జాంపుల్ నేను ట్రాఫిక్ గురించి చెప్పిన కాబట్టి ఇదే ట్రాఫిక్ గురించి మీకు చెప్తా. ఒక దగ్గర సిగ్నల్ పడ్డది, ఇక్కడున్న ట్రాఫిక్ అందరికీ తెలుసు, ఇంకొక 2 నిమిషాలకో 3 నిమిషాలకో గ్రీన్ సిగ్నల్ పడుతుంది. కానీ మనం ఫుట్పాత్ మీద బండి నడుపుకుంటూ వెళ్ళిపోతాం. కొందరైతే డైరెక్ట్ గానే వెళ్తుంటారు, కొంతమంది అయితే డైరెక్ట్ గానే పోతాం. గ్రీన్ సిగ్నల్ పడక ముందే ఇక్కడ నుంచి ట్రాఫిక్ బయలుదేరుతుంది, రెడ్ సిగ్నల్ పడ్డ తర్వాత కూడా అటు నుంచి ట్రాఫిక్ వస్తుంది, సెంటర్లో 2 గుద్దుకుంటాయి. అంటే ఇక్కడ ఎవరు ఎక్స్క్యూజ్ అడగొద్దు, ఎవరు ఎగ్జంప్షన్ కాదు. మనమందరము మనకు తెలియకుండానే ఒక రకమైన దారిలో వెళ్ళిపోతున్నాం బై ఫోర్స్. దానికి మీరు కరప్షన్ పెట్టుకోండి, పేరు అవినీతి అని తెలుగులో మాట్లాడుకోండి, రాజకీయ చక్రం అనండి, అధికారుల చేతకాంతనం అండి, మీరు ఏమైనా పేరు పెట్టుకోండి. మనం మొత్తం ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తారు వాళ్ళు, వస్తే వాడు డబ్బులు సర్దుబాటు చేసుకుంటూ వస్తుంటాడు. తెలుసా మీకు? అతని కేసు స్టాండర్డ్ ని బట్టి. ఎందుకు అంటే పైసలు లేకపోతే పని ఎట్లయితే నువ్వు ఎందుకు ఇవ్వాలి అంటున్నా, నువ్వు ఎందుకు ఇవ్వాలి అంటున్నా. నేను మబ్బా డిఎస్పీగా కూర్చున్నా, ఒక పెద్ద మనిషి నా దగ్గర పైసలు తీసుకొని వచ్చి ఏంది అన్న అంటే అందరికి ఇచ్చుకుంటూ వచ్చినాం సార్, ఇక మీకు కూడా ఇద్దామని. తీసుకున్నారా సార్ మరి? అంటే నేనేమన్నా అంటే దేని గురించి అన్న, దీపావళి కొట్లు పెడతాం కదా సార్, దానికి పంచుకుంటూ వస్తాను సార్ పైనుంచి కింది దాకా పర్మిషన్. నేనన్నా నీ దీపావళి సామాన్లు నువ్వు అమ్ముకుంటావు, నువ్వు షాప్ పెట్టుకుంటావు, దానికి సంబంధించిన ఇబ్బంది వస్తే ఎట్లాగో మేము వస్తాము, ఫైర్ సర్వీస్ వాళ్ళు వస్తారు, అందరం వస్తాము, మరి దీనికి డబ్బులు ఎందుకు అంటే ఇది ఆనవాయితీ సార్. అంటే నువ్వు పైసల గిట్ట తీసి జేబులో నుంచి బయట గిట్ట పెడితే మాత్రం నువ్వు ఇంకోసారి నా దగ్గర రావాల్సి ఉండదు, మరిగా వెళ్ళిపోవాల్సి ఉంటుంది అని డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి. కాన్ఫిడెన్స్ సార్ పక్కా. ఇవ్వాలి అనే ఆలోచన అటుపోవాలి, తీసుకోవాలనే ఆలోచన ఇటుపోవాలి. తరాదుల 2 ఉంటేనే సమం అయితే. నేను ఒక్కడిని మారుతా ఇంకోటి మారాలి అంటే అది సాధ్యం కాదు, 2 వైపులు మారాలి. ట్రాఫిక్ సిగ్నల్ పడ్డప్పుడు ఆగాలంటే ఆగాలి అంతే, ఎందుకు ఆగవు?